హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెహరా బొమాలిస్. ఇది ఒక అనుకోని ట్రిప్ అనమాట. భువనగిరి నియర్లో ఉండే రమణేశ్వరం అనే ఒక టెంపుల్కి వెళ్ళాం మేము. అక్కడ స్వర్ణలింగం ఉంటుంది. సో చాలా బాగుంది. అండ్ మీరు ఈ వీడియో చూస్తే మీకు మొత్తం క్లారిటీ వచ్చేసి స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఈరోజు ఆదివారం మార్చి నెల 23వ తారీఖు రోజు మేము ఒక స్పెషల్ ట్రిప్కి వచ్చాము. అదే చూడండి, శివశక్తి షిరిడీ సాయి అనుగ్రహ మహాపీఠాధిపతులు జగద్గురు శ్రీ రమణానంద మహర్షి రమణేశ్వర అనే దానికి వచ్చాం. సహజంగా మనం శివయ్య భక్తులం కాబట్టి ఈ ఆలయం చూస్తేనే చాలా చక్కగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చాము. ఇక్కడ విశేషాలు ఏంటి, ఎట్లా ఉంటుంది చూద్దాము. ఇది ప్రధాన ద్వారం. ఇక్కడ నుంచి మా ప్రయాణం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. చూద్దాం. ఇది భువనగిరికి దగ్గరలో ఉంటుంది టెంపుల్. చాలా రోజులైంది కదా, వీళ్ళని ఒక్కసారి దర్శనం చేసుకోండి. దిస్ ఈజ్ బెహరా బొమ్మాలీస్. ఈమె ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయింది, ఇప్పుడే రాసి వచ్చేసింది. ఈమె ఇప్పుడు 10th అడుగు పెట్టింది. దిస్ ఈజ్ మై సెల్ఫ్. నేను తర్వాత ఒకసారి మనం ఎలా ఉంటుంది ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. ఇట్లా మనము ఏం అభిషేకానికి ఏం వాడాలి, బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి బాదం పప్పు అని ఇట్లా దీని యొక్క స్పెషల్స్ ఇక్కడ స్వామి ఉంటుంది. ఇక దుష్టపీడ నరఘోష నివారణకై శొంఠి పొడి జలం, ఉసిరిపప్పు పొడి జలం, కరక్కాయ పొడి జలం అని, ప్రపంచంలోనే ఎక్కలేని 19 షిరిడి సాయినాథుల విగ్రహమూర్తులని, కష్ట నష్ట దుఃఖ నివారణకై చేయవలసిన చందనం, అరటిపండు, చక్కెర నీరు, వేప నూనె, జయప్రాప్తికై కొబ్బరి నూనె, బట్టివేళ్ళ భస్మజలం, వెదురు జిగుళ్ళ జలం చేయాలి. నమ శివాయ. రమణేశ్వర ధ్యానం చేయడం శీఘ్ర ఆత్మానంద పారవశ్య ప్రదాయకం. ఇట్లా నిజంగా పరమేశ్వరుని నమ్మిన వానికి ఐశ్వర్యం లేకపోవడం అంటూ అసలు ఉండదు. ఇక అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక సిరి సంపదలకై అపార ధన ప్రాప్తికై చేయవలసిన అభిషేకం 3 అడుగుల బంగారు శివలింగ అభిషేకం. మన శక్తి సారిపోదు కాబట్టి బంగారు శివలింగాన్ని ఇక్కడికి వస్తే మనం చూసుకోవచ్చు. శీఘ్ర అపార శివశక్తుల అనుగ్రహ ప్రాప్తికై సహస్ర శివలింగాలు, ఏదో ఒక శివలింగానికి పాలు, తేనె, నెయ్యి, కుంకుమ నీరు, విప్ప నూనె, గోమయ జలం, ఇదొకటి. నెక్స్ట్ ఇట్లా ఇష్టకామ్య సిద్ధికై సంతాన ప్రాప్తికి గంధం, డిప్రెషన్ చాలామందికి ఉంటుంది, డిప్రెషన్ వెన్నతో చేయాలన్నట, భూలాభం, పుష్పోదకం, గృహప్రాప్తి, గరిక జలం. గరిక అయితే చాలా చీపే కదండి, గరిక జలంతో మనం చేయొచ్చు. స్వామికి భక్తి ప్రధానం. ఇవి అందరికి కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్య ప్రాప్తికి చేయవలసింది అన్నంతో, పెరుగుతో, గోమూత్రంతో, బిల్వపత్రాలు, ఎర్రచందనం, నువ్వుల నూనె, నిమ్మ ఆకులు. నవగ్రహ దోష నివారణకు బాదాం నూనె, గోధుమ పిండి జలం, బియ్యం పిండి జలం, శనగపిండి జలం, మినప్పిండి జలం. అంటే ఈ పిండులతో కూడా చేయొచ్చు. ఇది నేను ఈరోజు తెలుసుకున్న విషయమే. చాలా చక్కగా ఉంది చూడండి. ఇక మీకు ఎన్ని రకాల భోగప్రాప్తి కావాలంటే పాలు, పసుపు నీరు, విప్ప నూనె. ఇగో ఇది కూడా మళ్ళీ ఒక్కసారి చూడండి. రోగనాశనం కావాలంటే పెరుగు, మామిడి రసం, నిమ్మ ఆకులు, నిర్గుండి ఆకులు. ఓం నమ శివాయ. పరమేశ్వరుడా నీదయ. ఇగో ఇక్కడ చెప్పులు ఇచ్చే స్థలం. ఇక్కడ మనం చెప్పులు ఇలుస్తున్నాం. ఈ లోపల పోయినాక మళ్ళీ కొన్ని ఇక్కడ మనం చెప్పులు ఇలిచిన తర్వాత ఇగో ఇట్లా వెళ్ళాలి. ఇది ప్రధాన ఆలయం. ఓకే, ద్వారం ఇది. అసలు మళ్ళీ వచ్చినాక చూడండి ఎంత చక్కగా ఉందో. ఆహా, శివా నీ దయరా నాయనా, నీకు పురాణ. సర్వభోగ ప్రాప్తి శివలింగేశ్వరాయ నమ. ఓం గోమాతా ఋషి శివలింగాయ నమ. ఓం వామదేవ ఋషిలింగాయ నమ. ఓం దీర్ఘామాతా శివలింగాయ నమ. ఓం నమ శివాయ. ఓం అధర్వణ శివలింగాయ నమ. ఓం అంగీరస ఋషి శివలింగాయ నమ. ఆధ్యాత్మిక శివలింగాయ నమ. ఓం వాయు ఋషి శివలింగాయ నమ. ఓం అగ్ని ఋషి శివలింగాయ నమ. ఇంత నిజంగా రమణేశ్వర స్వామి చూడండి ఎంత వైభవం ఉంటే మనం ఇన్ని లింగాలను మనం ఇన్ని చూడగలుగుతాం. చూడండి నిజంగా. హార 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 హర మహాదేవ శంభో శంకర. అహల్య గౌతమ మహర్షి దర్బార్ అంటారట దీన్ని. ఇక్కడ ఋషిలింగాల సంఖ్య 16. ఋషిలింగాల ప్రతిష్ట 2020లో జరిగిందట. ఇవి ఋషిలింగాలు అన్నమాట. మనకు 16 ఋషులు స్థాపించినటువంటి లింగాలు.
షిరిడి సాయి శతాబ్ది ఆరాధన గురు మహాదేవ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారిచే షిరిడి సాయినాథుని పేరుపై 3 అడుగుల బంగారు శివలింగ ప్రతిష్ఠ 2017 విజయదశమి రోజు స్థాపించిందంట. అసలు చూడండి, చూసినంత భాగ్యంలే చాలండి. అసలు శివయ్య శివలీలలెంతో మధురం, శివస్మరణే ముక్తికి మార్గం, అభయమొసగు అద్భుత హస్తం, ఆయువసగు అమృత మంత్రం, కైలాసనాథునే కమనీయ రూపం, కనులారగాంచిన తొలగేను పాపం. హర 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 మహాదేవ, కాలాహర కష్టాహర దుఃఖాహర, హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ, త్రయంబకాయ త్రిపురాంతకాయ, త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ, నీలకంఠాయ మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇది ధుని దగ్గర ఇవన్నీ లింగాలు చూడండి. ఇక్కడ ప్రదక్షిణం చేయాలంట. హర హర మహా. ఎన్నని చూపెడతాం, ఇది శివాలయము, మామూలు శివాలయం కాదు. వచ్చి చూడాలి తప్ప ఇది ఏదో వీడియోలను ఏదో చేసేది కాదు నిజానికి. ఆహాహా స్వామి హర హర. ఒక దేవుడు, ఒక శ్రీచక్రం, శివయ్య శ్రీచక్రం. ఇక్కడ ఉన్నది ఓం సర్వయోగినే నమః, ఓం తీర్థాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం దయాయ నమః. ఇట్లా చదువుకుంటూ రావాలన్నమాట. ఇవి ఒక 1000 నామాలు. ఓం నమాంనాయ నమః, ఓం దివ్యానందాయ నమః, ఓం సర్వగంధ సుఖాయ నమః, ఓం పుణ్యాయ నమః, ఓం తోరణాయ నమః, ఓం చిత్తానంద నమ్యాయ నమః, ఓం తారణాయ నమః, ఓం పాటలాయ నమః, ఓం వాతాయ నమః, ఓం ప్రకాశనందాయ నమః, ఓం పరిధినే నమః. ఇలా శ్రీంకారి దేవ్యై నమః, శ్రీముఖ సదాశివాయ భైరవాయ నమః, ఓం త్రిపుర సుందరి దేవ్యై నమః, ఓం కామేశ్వర భైరవాయ నమః, ఓం సంహార భైరవాయ నమః, మహాలక్ష్మి మాతృకాయ నమః, భీషణ భైరవాయ నమః, ఓం చాముండ మాతృకాయ నమః, మహాత్రిపురాంత దేవ్యై నమః, కామేశ్వరాయ. ఎంత బాగున్నాయి చూడండి నిజంగా. కామేశ్వరాయ నమః. ఇక్కడికి 8 అష్టమాతృకలను. ఓం త్రిపుర భైరవి దేవ్యై నమః, ఓం శ్రీకాల భైరవాయ నమః, కపాల భైరవాయ నమః, ఐంద్రీ మాతృకాయ నమః, ఓం నమః శివాయ, ఓం ఉన్నత భైరవాయ నమః, వారాహి అమ్మవారి వారాహి మాతృకాయ నమః, పంచవక్త్ర భైరవాయ నమః, షోడశి బాలా త్రిపుర సుందరి దేవ్యై నమః. ఆహా హర 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 మహాదేవ శంభో శంకర. అన్నంత మాత్రాన జాల. ఓం శ్రీ మాతాంగి దేవ్యై నమః, ఓం శ్రీ మతంగ భైరవాయై నమః, ఓం క్రోధ భైరవాయై నమః, ఓం వైష్ణవి మాతృయై నమః. ఇట్లా 70 ఉన్నాయండి. ఏం వీడియో తీస్తామో, ఎక్కడ వీడియో సరిపోతుంది. హర హర మహాదేవ శంభో. ఇక్కడ అసలు ఒక దిక్కు శివయ్య, పంచలోహ శివలింగం, స్ఫటికలింగేశ్వరుడు, అమ్మవారు, సాయినాథుడు. అందరూ అనండి శ్రీం శ్రీమాత్రే నమః. మొత్తం శ్రీచక్రాలు అయ్యా. ఇవి 7 అట్లా చేయాలి. ఇటు 34 9 ఉన్నాయి. 10 ఎట్లా అయినాయి మీకు? 9 9 18. 10 ఉన్నాయి నాన్న. ఇటు 9 ఉన్నాయి. 10 ఉంటాయి. ఇటు చూడు. 10 అంటే మళ్ళీ 9 ఉంటాయి. 10 ఉంటే 9 అంటే మరి 20 41 ఉన్నాయి. 35 36 37 38 39 40 41 42 ఉన్నాయి. 40 41 40 41 50 ఉన్నాయి. 51 52 ఉన్నాయి. ఎట్లుంటాయి? 7 7 14, 2 వెనక 16, అటు సైడ్ 3 3 6 16 6 22 20 42 ఉన్నాయి.
42 ఎందుకు 42 అని చెప్తున్నాను ఫస్ట్ కరెక్ట్. వెనకకి 7 ఉన్నాయి. 1 2 3 ఇంట్లో ఎక్కువ వస్తలేదు. ఇవి 8 డాడీ వెనక మొత్తం 9 ఉన్నాయి, ముందు మొత్తం 34 ఉన్నాయి, 41. 9 ఉన్నాయి కరెక్ట్. చెప్తే వినాలి. దా దండం పెట్టుకోవాలా. పొద్దున 9 గంటల వరకు దొరకలా. అయిపోతే ఇప్పుడు ఇంట్లో నుంచి మన దగ్గర లేదు కదా, అలా తిందామన్నా కూడా బయటికి వెళ్తే లోపలికి వచ్చి కష్టం. అవన్నీ చూసే అంత అంటలేదు. ఇంకో గంట తల్లి అని పెట్టకు, అమ్మ అని విలువు. శివలింగేశ్వరుడు అంటే ఈయననే. ఏందో ఫస్ట్ అసలు భక్తుల కోరికలు మొక్కు శివలింగేశ్వరుడు అట. అంటే మన కోరికలు నేర్చుకోవడానికి ఇక్కడికి రావాలన్నమాట. ఈయన శివలింగేశ్వరుడు. దీనికి నియమాలు ఏంటి అంటే భక్తుల కోరికలు సమస్యలు శీఘ్రమే తీరాలని మహర్షి వారు దివ్య మహాసంకల్పం చేసి ప్రత్యేకంగా తన తమోశక్తిని దారబోసి 10 అడుగుల మొక్కు శివలింగేశ్వరుని ప్రతిష్ఠించారు. భక్తులు శివలింగేశ్వరుని చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి కోరిక లేదా సమస్య ఏదో ఒకటి మాత్రమే మొక్కుకొని శివుడిని కౌగలించుకొని 3 సార్లు చెప్పాలి. కోరిక లేదా సమస్య తీరితే ఏమి సమర్పిస్తారో కూడా శివుడికి చెప్పాలి. కోరిక లేదా సమస్య తీరగానే శ్రద్ధతో శివుని మొక్కు తీర్చవలెను. ఇప్పుడు నానెట్టర్ ఏ మొక్కుతో డాడీ? ఇప్పుడు మొక్కుకోవడానికి వెళ్తున్నా నాన్న. వీళ్ళంతా కూడా ఇది కూడా ఒకటి ఇట్లా ఈ సన్నిధానాలు ఇది 43దట. తాంత్రిక సిద్ధగురు శివలింగాలు శ్రీచక్ర శివలింగేశ్వర్ 27 విగ్రహమూర్తులు పరమానందనాథ పరాశక్తి పరాంబ రామకృష్ణ పరమహంస శారదాదేవి శ్రీ తోతాపురి శ్రీ స్వామి వివేకానంద శ్రీ స్వామి బ్రహ్మానంద శ్రీ స్వామి శివానంద శ్రీ స్వామి ప్రేమానంద నిరంజనానంద ప్రతిష్టాపనం 2024. ఇట్లా ఇందులో కూడా ఒక విశిష్టమైన చెట్టుకు ఒక్కొక్కటి. శ్రీ స్వామి బ్రహ్మానంద గురవే నమః. శ్రీ ఇదో ఏం చెట్టు? ఓం శ్రీ పరశివానంద మహాగురవే నమః. ఓం స్వామి వివేకానంద గురవే నమః. ఒక్కొక్క విశిష్టమైన చెట్టు ఇవి. ఓం శ్రీ పరాశక్తి పరాంబ యోగిన్యాయై నమః. ఇది స్వామి వివేకానంద చెట్టు. ఏం చెట్టు? ఓం తోతాపురి గురవే నమః. ఇది ఓం రామకృష్ణ పరమహంస గురవే నమః. ఇదేం చెట్టు విశిష్టమైన? శ్రీచక్ర శివలింగేశ్వరాయ నమః. ఓం శారదామాత యోగిన్యై నమః. శ్రీదేవి ఖడ్గమాల తాంత్రిక సిద్ధగురు దర్బార్. ఏంది అసలు? శ్రీ భోగ అనంద మహాయోగినే నమః. చూడండి ఒక్కొక్క దానికి కూడా పానవట్టం ఒక్కొక్క తీరు ఉన్నాయి. ఒకదానికి త్రిభుజాకారం, ఒకదానికి ఇట్లా మనోజవదేవ ఇగో ఇక్కడ అమ్మవారు. ఈ చెట్టు ఏం చెట్టు అని ఎంత బాగుంది చూడండి.
తీసుకొచ్చినాం. జలలింగేశ్వరుడు నమ శివాయ. ఆహాహా శంకరుడా. ఆకాశలింగేశ్వరాయ నమ. అసలు ఎటేటో పోతాం కానీ నిజంగా ఇక్కడికి ఒక రోజు మొత్తం గడిపేటట్టు రావాలండి. ఓం అశ్విని శివలింగాయ నమ. ఓం చంద్రగ్రహాత్మలింగేశ్వరాయ నమ. ఓం సింహరాశాత్మకాయ నమ. ఓం అగ్నిలింగేశ్వరాయ నమ. ఓం కన్యారాశాత్మకాయ నమ. ఇట్లా మొత్తం చూడండి. స్వచ్ఛమైన నీళ్ళల్లో లింగేశ్వర్లు ఎట్లా ఉన్నారో నిజంగా అద్భుతం. నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ. అయితే ఇట్లా చుట్టూ కూడా చేసేది ఉన్నాయంట కానీ ఇందులోపల జలాలను పసుపు కుంకుమలతోటి రూపాయి కాయిన్లతో వేసే వరకు కొంచెం మనం చుట్టూ తిరిగే పర్మిషన్ ఇవ్వట్లేదు. నమ శివాయ నమ శివాయ నమ శివాయ. మొత్తం శ్రీచక్రాలే ఇక్కడ. మొత్తం శ్రీచక్రమయం ఆలయం మొత్తం. ఏమని చూస్తాం ఎంతని ఎన్ని లింగాలు. హార 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 మహాదేవ. నమ శివాయ 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 నమ శివాయ. ఒక్కొక్క నామం మీద ఒక్కొక్క. ఓం లింగాధరాయ నమ. ఓం సుదిశి ఋషి శివలింగాయ నమ. ఓం శ్రీదేవ్యై నమ. నమ శివాయ. ఓం మహాత్రిపుర సుందర్యై నమ అని పెద్ద శ్రీచక్రం. అబ్బా అసలు మన ఈ ఊహకు కూడా రావు ఇవి నిజానికి. చూడండి ఎంత చక్కగా. ఓం శ్రీ మాయాయ నమ. ఓం శ్రీ ముఖ్యాయ నమ. ఆహా నిజంగా అద్భుతం. నమ శివాయ నమ శివాయ అమ్మవారు. నమ శివాయ నమ శివాయ నమ శివాయ. ఓం మహాత్రిపుర సుందరి. ఇది అసలు శ్రీచక్ర. మహాత్రిపుర సుందరి అయి నమ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీచక్రం అంటేనే అమ్మవారు. నమ శివాయ నమ శివాయ నమ శివాయ. ఓం నమ శివాయ నమ శివాయ. ఒకసారి ఉండండి ముగ్గురు. నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ. దండం పెట్టుకోండి. నమ శివాయ. శ్రీమాత్రే నమ అనుకోండి శ్రీచక్రం దగ్గర. నమ శివాయ. ఈ శ్రీచక్రాలు అంట ఫ్రెండ్స్, సహస్ర శ్రీచక్రాలు. ఈ వీడియో మీ మహాభాగ్యం అనుకోండి నిజంగా. వీడిని 105 శివలింగాలు, 72 శ్రీచక్రాలు. ఇట్లా వీడియో తీసుకోవడానికి. నమ శివాయ. చూడండి నిజంగా. ఓం శ్రీ మహారుద్రాయ నమ. ఓం శ్రీ మహాపార్వతీ దేవ్యై నమ. ఇంకెంత పెద్ద ఉందో. ఇవన్నీ లైట్లు ఉంటాయి రాత్రి పూట వస్తే అక్కడ ఆ లింగానికి నీళ్లు పడతాయి కాబట్టి. కాళ్ళు కాలుతున్నాయి నాన్న. అడుగుల పంచలోహ మహారుద్రుడు. మహారుద్రాయ నమ. హర హర. మా ఇంతసేపు లింగాలే చూసినాం. శివయ్యని చూడండి. మీరు ఇక్కడ కూర్చుంటారా? మేము గట్టి కూర్చొస్తాం. అటు ఉన్నాయి పోలేదు అటు. కూర్చోండి మరి. వస్తారా అండి? అక్కడ ఫ్యాన్లు ఉన్నాయి కూర్చుందండి. ఫ్యాన్లు తిరుగుతున్నాయి.
ఇప్పుడు అట్లనే పోయేది అక్కడ దాకా నడవండి ఎట్లా ఉంటావుదా కాళ్ళు ఉన్నాయి కాళ్ళ కింద కూర్చోండి హుషారుగా రావాలి కానీ ఎక్కడికైనా అటు కూర్చోండి అక్కడ ఇది కావచ్చు విభూతి అభిషేకం చూడు ఎంత బాగుంది డాడీకి ఒక చూద్దు రా బిడ్డ ఇగో ఇది భస్మాభిషేకం చేసుకునే లింగం ఎట్లుంది చూడండి ఇగో హర హర మహాదేవ ఇగో అభిషేకం చేసే భక్తులు ఇగో ఇది రాగి సిల్వర్ ఇత్తడి ఆహా నవ పంచలోహాలు అంటాం కదా అగో అట్లా ఇత్తడి శివలింగేశ్వర్ ఎన్ని ఉన్నాయి అవి 1 2 3 4 5 6 సిల్వర్ శివలింగేశ్వర్ ఇత్తడి ఆహాహా ఎంత బాగుంది ఇది ఎక్కడ ఉంది అష్టవిధ లోహ శివలింగ హర హర మహాదేవ శంభో శంకర మా పిల్లలకు చూసి శివలింగాలు అని అంటే కొంచెం భస్మ శివలింగేశ్వరాయ నమః ధన శివలింగేశ్వరాయ నమః శివలింగ అరుంధతి వశిష్ఠ చూడండి హర 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 మహాదేవ శంభో శంకర ఇట్లా ఇక మొత్తం లింగాలే అనుకోండి సింపుల్గా చెప్పుకోవాలంటే అన్ని లింగాలే హుతనాశనాయ నమః ఉగ్రతేజసే నమః మొత్తం శివరాత్రి రోజు రావాలి అసలు ఇక్కడికి మనకి ఇక్కడికి వచ్చేసి మొత్తం గడిపితే చాలు మొత్తం ఇట్లా శివరాత్రి రోజు వస్తే మనం మొత్తం ఉపవాస దీక్షలనే ఉంటాం ఎటు ఉండదు చక్కగా ఒక రోజు మొత్తం చూసినా నీకు శివమయంతోనే గడిచిపోతుంది చూడండి హర 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 మహాదేవ శంభో శంకర ఇట్లా ఇక మొత్తం లింగాలే అనుకోండి సింపుల్గా చెప్పుకోవాలంటే అన్ని లింగాలే హుతనాశనాయ నమః ఉగ్రతేజసే నమః మొత్తం శివరాత్రి రోజు రావాలి అసలు ఇక్కడికి మనకి ఇక్కడికి వచ్చేసి మొత్తం గడిపితే చాలు మొత్తం ఇట్లా శివరాత్రి రోజు వస్తే మనం మొత్తం ఉపవాస దీక్షలనే ఉంటాం ఎటు ఉండదు చక్కగా ఒక రోజు మొత్తం చూసినా నీకు శివమయంతోనే గడిచిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు రౌండ్ టేబుల్ మీటింగ్ అంటే ఏం లేదు మేము తెచ్చుకున్నాం లంచ్ చేస్తున్నాం సెల్ఫ్ తినాలనుకుంటే 50 రూపీస్ కట్టి తినాలి లేకపోతే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు
సో ఫ్రెండ్స్ ఇక్కడ పక్కన చిన్న ప్లే గ్రౌండ్ లాగా చిన్న పిల్లలు, కాకపోతే దీనికి కూడా ఫీజే ఫ్రెండ్స్. చిల్డ్రన్స్కి 20, అడల్ట్స్కి 30. చూడండి ఇక్కడ మొత్తం కూర్చోడానికి ఎంత బాగుందో. నైట్ టైం వస్తే ఇక్కడ పైన లైటింగ్స్ పెడతారంట. డాడీ ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? ఇది ఒక నైస్ ఎక్స్పీరియన్స్ నిజంగా. మనం ఎక్కడెక్కడికో సండే రోజు వెళ్తాం కానీ రమణాశ్రమం కాదు నిజంగా కూడా మనం చేసే ఎంజాయ్మెంట్కి పరిపూర్ణమైనటువంటి న్యాయం జరుగుతుంది. ప్లస్ పిల్లలకు కూడా చాలా ముఖ్యమైన విషయాలు చాలా తెలుస్తాయి ఇక్కడికి వస్తే. అదొక అద్భుతమైనటువంటి ఏమనొచ్చు మనం మరో కైలాసంలో ఉన్న ఫీలింగ్ మాత్రం తప్పకుండా ఇక్కడ కలుగుతుంది. అద్భుతం నిజంగా. ఇక్కడ మనం పెట్టే ఖర్చు ఏమాత్రం కూడా నష్టమైతే కాదు. ఒక మంచి ట్రిప్ రండి, ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఇప్పుడు మేము తింటున్న దగ్గర మనం అక్కడి నుంచి లంచ్ తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇక్కడ మంచి చక్కగా ఇట్లా పాత పాటలు పెట్టి ఎంత చక్కగా ఉంది నిజంగా. దిస్ ఈజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ డాడీ. శివయ్య మాకు ఒక అద్భుతమైన వరమే ఇచ్చిందని అనుకోవాలి. సో ఇప్పుడు మా మమ్మీని అడుగుతాం. మమ్మీ నీకేమనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉంది. లక్ష్మీ ఆకృతి తిన్న తర్వాత నిద్రకి ప్లాన్ ఇస్తున్న లక్ష్మీ ఆకృతి. చెప్పండి తమరికి ఏమనిపిస్తుంది? లక్కీ అది ఇంకొక మెత్కే తింటాల్సింది. సో ఇది ఫ్రెండ్స్ చెట్టు ఎంత బాగుందో. అన్ని ఎల్లో కలర్ ఉంటాయి అనుకోండి ఇట్లాంటివి, కానీ అట్లుంటాయి చెట్లు. ఇక్కడెక్కడనో ఇక్కడ చెట్టు కనిపిస్తుంది, పూలే కనిపిస్తున్నాయి. బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ అంత మంచిగా. చూడండి మా చెల్లె పాటకి ఎంజాయ్ చేస్తుంది. ఫ్రెండ్స్ మా పిల్లలు ఇద్దరు లంచ్ అయినాక ఇక్కడ ఎంజాయ్ చేస్తుండ్రు. ఇక్కడ చిన్న హట్ లాగా ఉంది, కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు ఇద్దరు. వాళ్ళ డాడీ కూడా వచ్చారు. వాతావరణం మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్రశాంత వాతావరణం ఉంది. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ శివయ్య ఫోటో కూడా ఉంది. ఫ్రెండ్స్ పాటలు కూడా ఎంత మంచి పాటలు పెడుతున్నారు ఫ్రెండ్స్. If you like this video, please do like, share and subscribe to Behera Bomalis, and don't forget to click on the notification bell. ఇంకా మేము ఫర్దర్ వీడియోస్ చేస్తూనే ఉంటాం ఫ్రెండ్స్. బెహరా బొమాలీస్ ఎప్పుడు స్టాప్ చేయదు, కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. సో ప్లీజ్ వెయిట్.